జిఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు దాని ఉద్దేశమే ఫ్లాట్ ట్యాక్స్ పెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చింది. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో ఒక రకమైన ట్యాక్స్ ఉండటం మూలంగా వ్యాపారం చేసే వాళ్ళకి ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంది అన్న ఆలోచనతో తెచ్చిన జిఎస్టీ కాలక్రమంలో చాలా సంక్లిష్టమైన పన్ను వ్యవస్థగా మారింది. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ సింప్లిఫికేషన్ ఏదైతే ఉందో 4 స్లాబ్స్ నుంచి 2కి తీసుకురావటం ఆహ్వానించదగ్గది. ప్రజలకు వ్యాపారస్తులకు అందరికి కూడా మేలు చేసే వ్యవస్థ ఈ కొత్త వ్యవస్థ. ఇది ముందే చేయాల్సింది, కాస్త ఆలస్యంగా వచ్చినా సరే వచ్చినందుకు సంతోషం. ప్రజలకి ఉపయోగపడుతుంది, ఆర్థికంగా వ్యాపారాలకు సమాజానికి కూడా ఉపయోగపడే వ్యవస్థ. సో దాదాపు అన్నిటి మీద జిఎస్టీ తగ్గింది. తగ్గని కొన్ని పన్నులు ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ దే ఆర్ ద సేమ్, గతంలో ఉన్నట్లే ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా ఈ సిన్ ట్యాక్స్ అనేది అవుతున్నారో సిగరెట్లు వీటి మీద వేసే పన్నులు, టొబాకో సంబంధించి ఈ పాన్ మసాలా ఇట్లాంటి వాటి మీద వేసే పన్నులు ఇంతకుముందు జిఎస్టీ వేసి సెస్ వేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 40%కి తీసుకొచ్చారు. బట్ ప్రజలు వాడే రెగ్యులర్గా నిత్యావసరాలు కానివ్వండి, ఇతర వస్తువులు కానివ్వండి, చాలా సబ్స్టాన్షియల్ అంటే సిగ్నిఫికెంట్గా తగ్గటం జరిగింది. ఇంతకుముందు మనం రోజువారీ వాడే వస్తువులు, సబ్బు, షాంపూ, టూత్ బ్రష్, టూత్ పేస్ట్ వీటి మీద కూడా 18% వేసేవాళ్ళు పన్ను. సో దాన్ని ఇప్పుడు బాగా తగ్గించి 5%కి తీసుకొచ్చారు. అట్లా వాహనాల మీద 28% ప్లస్ దానిపైన అదనపు సెస్ ఉండేసరికి మా కార్ల విషయంలో 40-50% పన్నులకు కూడా వెళ్ళాయి. వాటిని కూడా సిగ్నిఫికెంట్గా గతం కన్నా తగ్గించడం జరిగింది. 28%కి కార్లు తీసుకొచ్చినట్టున్నారు, ఆ సెస్సులు ఏవీ లేకుండా. వ్యవసాయానికి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, వ్యవసాయ మెషిన్లు సామాగ్రి కానివ్వండి, వాటన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గింది. సో అక్రాస్ ద బోర్డు ఒకటని లేదు, అన్ని రకాల వస్తువుల మీద, సేవల మీద జిఎస్టీ తగ్గింది. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆర్థిక మాంద్యం చాలా దేశాల్లో ఉంది. మన దేశంలో కూడా ఆర్థికంగా కొంచెం మాంద్యం ఉన్న పరిస్థితే. దాంతోపాటు ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు ఏవైతున్నాయో అతలాకుతలం చేస్తున్నాయి చాలా దేశాన్ని. మన దేశం కూడా బాధిత దేశమే. ట్రంప్ అనాలోచితగా తీసుకుంటున్న ఈ టారిఫ్, వెపనైజేషన్ ఆఫ్ టారిఫ్ కానీ, టారిఫ్ని ఒక ఆయుధంగా వాడే విధానం ఏదైతే ట్రంప్ ఎంచుకున్నాడో చాలా దేశాలని ఇబ్బంది పెడుతుంది. ఈ నేపథ్యంలో ఈ పన్నుల తగ్గింపు ఏదైతుందో చాలా ఉపయోగకరమైంది. సమయం ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమింగ్ ఇది చాలా సరైన సమయం తీసుకురావటం. ఈ టారిఫ్ల మూలంగా అమెరికా భారతదేశం మీద విధించిన టారిఫ్ల మూలంగా జరిగే నష్టాన్ని ఇది కొంత భర్తీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం, ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు ఇవన్నీ కనుక చూసుకుంటే ఈ ట్యాక్స్ రిడక్షన్, జిఎస్టీలో తగ్గించిన పన్నులు ఏదైతున్నాయో దానివలన ఆ నష్టాన్ని దీనివల్ల వచ్చే లాభం కొంత భర్తీ చేస్తుంది. అయితే చాలా ముఖ్యమైన విషయం దీంట్లో ఏంటంటే, పన్నులు తగ్గినప్పుడు పన్నుల మీద వచ్చే రాబడి ప్రభుత్వానికి తగ్గుతుంది. ఆ తగ్గిన రాబడి మందం ఖర్చు తగ్గించుకుంటే ప్రభుత్వం ఇబ్బంది లేదు, అప్పుడు మొత్తం దేశానికి లాభం జరుగుతుంది. ఎప్పుడైతే రాబడి తగ్గిందో ప్రభుత్వం ఖర్చులు అంతే మందం తగ్గించకుండా, ఇప్పుడు జిఎస్టీ బాగా తగ్గించారు పన్నులు అంటే ఏంటి, ప్రభుత్వం మన దగ్గర వసూలు చేసే డబ్బు తగ్గుతుంది, అంటే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. ప్రభుత్వ ఆదాయం తగ్గినప్పుడు ప్రభుత్వం పెట్టే ఖర్చు తగ్గాలి. అలా ఖర్చు తగ్గించకుండా ఆదాయం తగ్గినంత మంది ప్రభుత్వం అప్పులు చేసింది అనుకోండి, ఈ జిఎస్టీ వలన ఎటువంటి లాభం ఉండదు, జిఎస్టీ తగ్గింపు వలన. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి. పన్నులు తగ్గించడం అనేది చాలా మంచిది, ప్రజలకి సహాయపడుతుంది, సమాజానికి సహాయపడుతుంది, వ్యాపారాలకు లాభాలు ఆర్జించడానికి సహాయపడుతుంది. కానీ తగ్గిన ఆదాయం మందం ప్రభుత్వం ఏం చేస్తుంది, అప్పులు చేసింది అనుకోండి, డబ్బులు ముద్రించింది అనుకోండి, ఏది ఆదాయం పూరించుకోవటానికి, అప్పుడు దానివలన పెద్ద ఉపయోగం ఉండదు. ప్రభుత్వం చేసే దుబారా ఖర్చు తగ్గించి మన మీద పన్ను భారం తగ్గిస్తే సమాజానికి ఎనలేని ఉపయోగం. అలా కాకుండా పన్నులు తగ్గిస్తూ ఖర్చులు పాత తరహాలోనే విపరీతంగా ఇట్లాగే ఖర్చు పెడతాం, దుబారా ఖర్చు చేస్తాం, ఉద్యోగస్తుల జీతాలు అడ్డగోలుగా పెంచుతాం, ఉచితాలు పంచి పెడతాం అంటే మళ్ళీ దానివలన పెద్ద ఉపయోగం ఉండదు. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ వస్తుంది.
ప్రభుత్వం ఎప్పుడైతే అప్పులు విచ్చలవిడిగా చేస్తుందో దాని కొరకు డబ్బులు ముద్రిస్తుందో ఇన్ఫ్లేషన్ వస్తుంది. మనకి ఎంత మందం అయితే ట్యాక్సులు తగ్గించారో అంత మందం మనకు వచ్చే ధరల పెరుగుదలలో కలిసిపోతుంది. కాబట్టి పన్నులు తగ్గించడం చాలా మంచిది, కానీ తగ్గిన పన్ను ఆదాయానికి మందం ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకుంటుందా లేదా అనేది మనం గమనించాల్సి ఉంటుంది. అంటే జిఎస్టీ ఇవాళ భారతదేశం ఉన్న పరిస్థితి ఏంటంటే, భారతదేశం చుట్టుపక్కల మొత్తం శత్రు దేశాలు లేకపోతే మిత్ర దేశాలతో కూడా అంత సత్సంబంధాలు లేవు. ఉదాహరణకి చైనాని మనకు ఎప్పుడూ సరైన సంబంధాలు లేవు. గతంలో యుద్ధం చేసిన చరిత్ర ఉంది మనకు. పాకిస్తాన్తో అసలు ఏమాత్రం సత్సంబంధాలు లేవు, శత్రు దేశం కానీ చూస్తున్నాం. బంగ్లాదేశ్తో ఉన్న సంబంధాలు అంతంత మాత్రమే, శ్రీలంకతో అంతంత మాత్రమే. ఇవాళ భారతదేశం మనుగడ స్థిరంగా ఉండాలి అంటే మనం ఆర్థికంగా ఎదగాలి, మన దేశ రక్షణ వ్యవస్థ గట్టిగా ఉండాలి. అది గట్టిగా ఉండాలంటే మన ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉండాలి. ఎప్పుడైతే భారతదేశం సంపన్న దేశం అవుతుందో దానికి తగ్గట్లుగా మన దేశ రక్షణకు కూడా మనం ఖర్చు పెట్టగలం, సరిహద్దులు రక్షించుకోగలం. ఇవాళ చైనా 1980లలో మనకంటే వెనకబడ్డ చైనా 1985 వరకు కూడా 1985 వరకు కూడా జీడిపి పర్ క్యాపిటల్ జీడిపి అంటే సగటు జీడిపి లెక్కను చూసుకుంటే మనకన్నా వెనకబడ్డ దేశం చైనా. ఈరోజు ఆ చైనా మనకంటే 4-5 ఇంతలు ఎక్కువ ఆదాయం సంపన్న దేశంగా ఎదిగింది. మన కళ్ళ ముందే మన దేశం వెనకబడిపోయింది. కమ్యూనిస్టు చైనా క్యాపిటలిస్ట్ విధానాలను అవలంబించి అభివృద్ధి చెందింది. భారతదేశం ఇంకా సోషలిస్ట్ విధానాల్లో చిక్కుకొని మనం వెనకబడిపోయాం. ఈరోజు మన దేశ సమగ్రత, ఇంటెగ్రిటీ కాపాడుకోవాలంటే మనం ఆర్థికంగా బలంగా ఉండాలి. ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఇటువంటి ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు తీసుకుంటేనే సాధ్యం అవుతుంది. భారతదేశం ఆర్థికంగా ఎదిగి శక్తివంతమైన దేశంగా ఎదిగితేనే మన సరిహద్దుని మనం రక్షించుకోగలం. కాబట్టి జిఎస్టీకి దేశ రక్షణకి అంత పెద్ద కనెక్షన్ లేకపోయినప్పటికీ కూడా దేశం ఎప్పుడైతే ఆర్థికంగా పటిష్టంగా ఉంటుందో మన సరిహద్దులను రక్షించుకోవడానికి కూడా మనకు వనరులు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. నేను చదివిన దాన్ని బట్టి ఈ సింటాక్స్ ఏదైతే ఉందో గతంలో 28% జిఎస్టీ వేసి దానిపైన అదనంగా మీకు సెస్ వేసేవాళ్ళు. సెస్లో చిన్న తర్కం ఉంది. జిఎస్టీ ఏదున్నా కూడా సగం రాష్ట్రాలకి ఇవ్వాలి, సగం కేంద్రం తీసుకోవాలి. ఇప్పుడు 18% జిఎస్టీ అనుకోండి, 9% స్టేట్ జిఎస్టీ, 9% సెంట్రల్ జిఎస్టీ. కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్ర ఏంటంటే జిఎస్టీ కాకుండా సెస్ అని వేస్తారు. సెస్ అని వేస్తే రాష్ట్రాలకి వాటా ఇవ్వరు, మొత్తం వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు 28% ప్లస్ 12% సెస్ అన్నారు అనుకోండి, రాష్ట్రానికి వచ్చేది 28లో 14% వస్తుంది. సెస్ మొత్తం కేంద్ర ప్రభుత్వం ప్లస్ 14% ప్లస్ అదనంగా సెస్. అంటే రాష్ట్రాలకు కేంద్రం విధించే సెస్లో వాటా లేకుండా చేశారు. ఇది అన్యాయం, అరాచకం, దుర్మార్గం, రాష్ట్రాల హక్కులను హరించే వ్యవస్థ. ఇప్పుడు దాన్ని స్టాండర్డైజ్ చేసి 40% అని పక్కాగా చేయటం మూలంగా రాష్ట్రాలకు లాభం జరుగుతుంది. ఇప్పుడు 40%లో 20% మనకు వచ్చింది. గతంలో 28% ఉన్నప్పుడు సెస్ మొత్తం వాళ్ళు తీసుకునేవాళ్ళు. 28లో 14% రాష్ట్రాలకు వస్తే 40% చేశారు కాబట్టి సగం రాష్ట్రాలకు వస్తుంది కాబట్టి కొంత లాభం ఉంటుంది. నేను వార్తాపత్రికలు చదివిన దాని ప్రకారం 40% జిఎస్టీ సింటాక్స్ కాస్త అధికం అనిపించినప్పటికీ గతంలో కూడా దాదాపు ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించింది పొగాకు సంబంధించిన ప్రోడక్ట్స్ మీద. కాబట్టి సింటాక్స్ వలన పెద్ద తేడా జరిగేది లేదు, కానీ రాష్ట్రాలకు కొంచెం లాభం జరిగే అవకాశం ఉంది. ఆదాయం జిఎస్టీలో ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం రాష్ట్రాలకు ఉంది.